1948లో మహాత్మా గాంధీ గారి హత్య జరిగిన తరువాత ఈ దేశంలో మళ్ళీ ఎప్పటికీ కనిపించకూడదని ప్రభుత్వం ఒక సంస్థను బ్యాన్ చేసింది. కానీ ఇక్కడ షాకింగ్ నిజం ఏంటంటే ఒక్కసారి కాదు, ఏకంగా 3 సార్లు బ్యాన్ అయినా సరే వాళ్ళు ఎక్కడా తగ్గలేదు. పైగా ఈ రోజు 80,000 బ్రాంచులతో 40 లక్షల మందికి పైగా మెంబర్స్ తో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్గనైజేషన్ గా మారిపోయారు. అసలు 1925లో కేవలం 10 మంది కుర్రాళ్లతో గ్రౌండ్ లో ఆటలాడుకోవడానికి మొదలైన ఈ చిన్న గ్రూప్ మొత్తం దేశాన్ని శాసించే స్థాయికి ఎలా వెళ్ళిందో తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. బయట చూస్తే వీళ్ళు ఎవ్వరికి కనపడరు, కానీ ఢిల్లీలో ఏ పార్టీ పవర్ లోకి రావాలన్నా వాళ్ళు సపోర్ట్ లేకుండా జరగదు. ఇందులో ఇంకో సీక్రెట్ ఏంటంటే ఇంత పెద్ద నెట్వర్క్ ని స్టార్ట్ చేసిన వ్యక్తికి మన తెలంగాణతో డైరెక్ట్ గా లింక్ ఉంది. ఆయన ఒక సింపుల్ డాక్టర్, కానీ ఆయన వేసిన మాస్టర్ ప్లాన్ దెబ్బకు వాళ్ళను ఆపడానికి ఎమర్జెన్సీ పెట్టి జైల్లో వేసినా సరే ప్రతిసారి ఇంకా స్ట్రాంగ్ గా బయటికి వచ్చారు. ఈ రోజుకి వాళ్ళ టార్గెట్ ఎప్పుడూ ఒక్కటే, అదే అఖండ భారత్. అసలు ఆ తెలంగాణ కనెక్షన్ ఉన్న డాక్టర్ ఎవరు? గవర్నమెంట్ 3 సార్లు బ్యాన్ చేసినా సరే ఈ ఆర్గనైజేషన్ నిలబడడానికి వాళ్ళు వాడిన ఆ సీక్రెట్ ఫార్ములా ఏంటి? ఆ తెలంగాణ కనెక్షన్ ఉన్న డాక్టర్ పేరు కేశవ బలిరామ్ హెగ్డేవర్. వినడానికి మహారాష్ట్ర పేరులా వినిపించిన వాళ్ళ ఫ్యామిలీ అసలు ఊరు మన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కందుకూర్తి గ్రామం. అక్కడి నుంచి వాళ్ళు నాగ్పూర్ వెళ్లి సెటిల్ అయ్యారు. ఈయన లైఫ్ స్టోరీ మామూలుగా ఉండదు. 1902లో ప్లేగు వ్యాధి వచ్చి వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు చనిపోయారు. అప్పటికి ఆయన వయసు కేవలం 13 ఏళ్లు. అనాథగా మిగిలిపోయిన ఆ పిల్లాడు దేశాన్ని మార్చే అంత పెద్ద సంస్థ పెడతాడని ఎవ్వరూ ఊహించలేదు. 1910లో మెడిసిన్ చదువుకోవడానికి కోల్కతా వెళ్ళాడు. కానీ ఆయన అసలు టార్గెట్ డాక్టర్ అవడం కాదు. అక్కడ అనుశీలన్ సమితి అని ఒక సీక్రెట్ గ్రూప్ ఉండేది. వాళ్ళతో కలిసి ఆయన ట్రైనింగ్ తీసుకున్నాడు. ఆయుధాలు ఎలా వాడాలి, వాటిని సీక్రెట్ గా ఎలా దాచాలి అనేది నేర్చుకున్నాడు. నాగ్పూర్ కు ఆయుధాలు పంపించడానికి వాళ్ళు పెట్టుకున్న కోడ్ పేరు కొకైన్. 1916లో డాక్టర్ డిగ్రీ తీసుకొని తిరిగి వచ్చాక కాంగ్రెస్ పార్టీలో చేరాడు. దేశం కోసం ఏదైనా చెయ్యాలన్న ప్యాషన్ తో పూర్తిగా ఉద్యమాలలో పడిపోయాడు. ఎంతలా అంటే 1920లో జరిగిన పెద్ద మీటింగ్ కి 30,000 మంది వస్తే వాళ్ళందరికీ తన 1,200 మంది వాలంటీర్లతో సూపర్ గా అరేంజ్మెంట్స్ చేశాడు. కానీ 1922 వచ్చేసరికి ఆయనకు ఒక విషయం క్లియర్ గా అర్థమైపోయింది. అప్పట్లో జరిగిన పెద్ద ఉద్యమాలను సడన్ గా ఆపేయడం, అలాగే ఖాళీఫత్ మూవ్మెంట్ అనే ముస్లిం మూవ్మెంట్ కి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇవ్వడం ఆయనకు నచ్చలేదు. కరెక్ట్ గా అదే టైంలో అంటే 1923లో నాగ్పూర్లో పెద్ద గొడవలు జరిగాయి. అప్పుడు ఆయన చూసింది ఏంటంటే హిందువులు ఎవరికి వాళ్ళు విడిపోయి ఉన్నారు. అసలు యూనిటీ లేదు. ఎవరొచ్చి కొట్టినా తిరిగి కొట్టే ప్రసక్తే లేదు. ఇది ఇప్పటికే అలాగే ఉందనుకోండి, అది వేరే విషయం. అయితే ఆయన ఏమనుకున్నాడంటే మనం కేవలం పాలిటిక్స్ చేస్తే లాభం లేదు, ఫస్ట్ జనాల్ని మార్చాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే 1925 సెప్టెంబర్ 27వ తేదీన విజయదశమి రోజున కేవలం 10 మంది కుర్రాలను తీసుకొని ఒక గ్రౌండ్ కి వెళ్ళాడు. అక్కడే ఆర్ఎస్ఎస్ స్టార్ట్ అయింది. కానీ ఆ రోజు వాళ్ళు గ్రౌండ్ లో చేసిందేంటో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. చేతిలో ఒక్క ఆయుధం కూడా లేకుండానే ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ వ్యవస్థను తయారు చేసి ఆ సీక్రెట్ సిస్టమ్ అక్కడే మొదలైంది. ఆ రోజు ఆ గ్రౌండ్లో వాళ్ళు చేసింది పెద్ద మీటింగ్స్ పెట్టడమో, మైకులు పట్టుకొని స్పీచ్లు ఇవ్వడమో కాదు, జస్ట్ కొన్ని ఆటలు ఆడటం, ఎక్సర్సైజులు చేయడం స్టార్ట్ చేశారు. దీన్నే వాళ్ళు షాకా అంటారు. రోజు ఒకే టైంకి ఒకే చోట కలవాలి, కలిసి ఫిజికల్ గా ట్రైనింగ్ చేయాలి, గ్రూప్ గా గేమ్స్ ఆడాలి, దేశం గురించి మాట్లాడుకోవాలి. వినడానికి ఇది చాలా సింపుల్ గా అనిపిస్తుంది కదా, కానీ ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద నెట్వర్క్ ని తయారు చేసిన మ్యాజిక్ అంతా ఈ చిన్న సిస్టంలోనే దాగి ఉంది. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు రూలింగ్ నడుస్తుంది, బయట ఏమో ఎవరికి వారు విడిపోయి గొడవలు పడుతున్నారు. ఇలాంటి టైంలో ఎలక్షన్స్ లో పోటీ చేయడం, పాలిటిక్స్ చేయడం కరెక్ట్ కాదని వాళ్ళకి బాగా తెలుసు. సొసైటీని ఒక సిస్టమ్ లోకి తీసుకురావడమే వాళ్ళ మెయిన్ టార్గెట్. వాళ్ళ ఐడియాలజీ మొత్తం ఒక పాయింట్ చుట్టూ తిరుగుతుంది, అదే కల్చరల్ నేషనలిజం. మన దేశం అనేది జస్ట్ మ్యాప్ కాదు, అదొక సివిలైజేషన్ అని వాళ్ళు బలంగా నమ్ముతారు. కేవలం లెక్చర్లు ఇస్తే జనాలు మారరు, వారిని ఒక రొటీన్ కి అలవాటు చేయాలి. రోజు ఒకే గ్రౌండ్ లోకి వచ్చి కలవడం వల్ల వాళ్ళ మధ్య ఒక స్ట్రాంగ్ ఫ్యామిలీ లాంటి బాండింగ్ ఏర్పడుతుంది. కలిసి క్రమశిక్షణ నేర్చుకోవడం, ఒకే ఆలోచన గురించి రోజు మాట్లాడుకోవడం వల్ల
వల్ల అది జస్ట్ ఒక ఆర్గనైజేషన్ మెంబర్షిప్ లా కాకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ లా మారిపోతుంది. ఈ సిస్టమ్ ఎంత పవర్ఫుల్ అంటే ఒకసారి దీనికి అలవాటు పడితే ఆ లాయల్టీ లైఫ్ లో ఎప్పటికీ పోదు. ఒక చిన్న వాలంటీర్ గ్రూప్ లా నాగ్పూర్ లో స్టార్ట్ అయిన ఈ సిస్టమ్ మెల్లగా వేరే ఊర్లకి కూడా పాకడం మొదలైంది. అంతా బాగానే జరుగుతుంది, నెట్వర్క్ ఫుల్ గా పెరిగిపోతుంది అనుకుంటున్న టైంలో ఒక షాకింగ్ ఈవెంట్ జరిగింది. 1948లో మహాత్మా గాంధీని నాథురామ్ గాడ్సే కాల్చి చంపేశాడన్న విషయం మనందరికీ తెలుసు. వెంటనే గవర్నమెంట్ తీసుకున్న ఒక్క డెసిషన్ తో అప్పటి వరకు సైలెంట్ గా పనిచేసుకుంటున్న ఆ ఆర్గనైజేషన్ మొత్తం ఒక్కసారిగా లాక్ అయిపోయింది. గాంధీ గారి హత్య తరువాత 1948 ఫిబ్రవరి 4న అప్పటి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆర్ఎస్ఎస్ పై బ్యాన్ విధించారు. అప్పుడు ఆ సంస్థ లీడర్ అయిన ఎంఎస్ గోల్వాల్కర్ తో పాటు దాదాపు 20,000 మంది సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తగా ఎదుగుతున్న ఆ సంస్థకి ఇది చాలా పెద్ద పరీక్ష. కానీ కోర్టు విచారణలో గాంధీ హత్యకి ఈ సంస్థకి ఎలాంటి కనెక్షన్ లేదని వచ్చింది. దాంతో భారత రాజ్యాంగానికి మరియు జాతీయ జెండాకు నిష్టగా ఉంటామని స్పష్టం చేసిన తరువాత 1949 జూలై 12న ప్రభుత్వం ఈ బ్యాన్ ని పూర్తిగా ఎత్తివేసింది. ఇలాంటి ఒక పెద్ద సంక్షోభం నుండి ఆర్ఎస్ఎస్ కేవలం నిలబడమే కాదు, గోల్వాకర్ గారి 33 ఏళ్ల లీడర్షిప్ లో దేశవ్యాప్తంగా అపారమైన శక్తిగా ఎదిగింది. అప్పటి వరకు కేవలం నాగ్పూర్ చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైన ఈ సంస్థను ఆయన పాన్ ఇండియా శక్తిగా మార్చారు. ఆయన కాలంలోనే సభ్యుల సంఖ్య 1 లక్ష నుండి ఏకంగా 10 లక్షలకు పెరిగింది. కేవలం శాఖలకే పరిమితం కాకుండా సమాజంలోని రకరకాల వర్గాల కోసం విద్యార్థి విభాగమని, కార్మిక విభాగమని మరియు రాజకీయాల కోసం ఇప్పటి బీజేపీకి పునాది అయిన భారతీయ జనసంఘ్ లాంటివి 30కి పైగా అనుబంధ సంస్థలను ఏర్పాటు చేసి ఒక తిరుగులేని సంఘ్ పరివార్ నెట్వర్క్ ను నిర్మించారు. నాయకులు జైలుకు వెళ్లిన వాలంటీర్ల వ్యవస్థ చెల్లాచెదురు కాకుండా నిలబడటమే వీళ్ళ రియల్ ఫార్ములా. కానీ కథ ఇక్కడితో ఆగలేదు. 1975లో వీళ్ళకి అంతకంటే పెద్ద సవాల్ ఎదురైంది. 1975లో దేశంలో ఎమర్జెన్సీ పెట్టినప్పుడు అప్పటి గవర్నమెంట్ డైరెక్ట్ గా ఆర్ఎస్ఎస్ పైన మళ్ళీ బ్యాన్ వేసింది. ముఖ్య నాయకులందరినీ తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అప్పుడే కాదు, 1992 బాబ్రీ మసీద్ ఇష్యూ జరిగినప్పుడు కూడా ముచ్చటగా మూడోసారి వీళ్ళపైన బ్యాన్ పడింది. మామూలుగా ఒక ఆర్గనైజేషన్ మీద ఇలా వరుసగా దెబ్బలు పడితే ఏమైపోవాలి? మొత్తం క్లోజ్ అయిపోవాలి. కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఆ మాస్టర్ ప్లాన్ వల్ల ప్రతిసారి న్యాయపరంగా బ్యాన్ లిఫ్ట్ చేయించుకో ఇంకా డబుల్ ఫోర్స్ తో బయటకు వచ్చారు. ఆ సీక్రెట్ ఫార్ములా ఏంటంటే పవర్ మొత్తం ఒకరి చేతిలోనే పెట్టుకోకపోవడం. మెయిన్ లీడర్ జైలుకి వెళ్లిపోయినా సరే ఏ ఊర్లో జరిగే శాఖ పనులు ఆ ఊర్లో ఆపకుండా చేసుకుంటూ వెళ్లిపోతారు. ఫ్యామిలీని వదిలేసి పూర్తిగా సంస్థ కోసమే పనిచేసే ప్రచారక్ సిస్టమ్ వాళ్ళ సొంతం. ఎక్కడ వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా ముందుగా గ్రౌండ్ లోకి దిగిపోయి జనాలకి హెల్ప్ చేయడం వల్ల పబ్లిక్ లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ సంపాదించుకున్నారు. ఇదంతా బానే ఉంది. కానీ 100 ఏళ్లుగా వాళ్ళు ఒకే మెయిన్ టార్గెట్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా. అసలు ఆ అఖండ భారత్ కాన్సెప్ట్ ఏంటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఎప్పటికైనా సాధించాలనుకుంటున్న అఖండ భారత్ అంటే కేవలం మన ఇండియా మ్యాప్ మాత్రమే కాదు. ఈ కాన్సెప్ట్ ప్రకారం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, శ్రీలంక, మయన్మార్ ఇవన్నీ కలిపితేనే ఒక అఖండ భారత్ అని వాళ్ళ నమ్మకం. 1947లో మన దేశం రెండుగా విడిపోయినప్పుడు దాని చరిత్రలో ఒక పెద్ద మచ్చలాగా ఫీల్ అయ్యారు అప్పటి లీడర్ గోల్వాల్కర్. అయితే ఇదంతా మిలిటరీతో ఆక్రమించుకునే ప్లాన్ కాదని, అదొక కల్చరల్ యూనిటీ మాత్రమే అని ప్రస్తుత చీఫ్ మోహన్ భగవత్ చెప్తున్నారు. కానీ 2015లోనే ఒక సీనియర్ నాయకుడు రామ్ మాధవ్ ఏమంటున్నారంటే ఏదో ఒక రోజు పాకిస్తాన్, బంగ్లాదేశ్ మళ్ళీ తిరిగి వచ్చి ఇండియాలో కలిసిపోతాయని వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. మనకేమో ఇది వినడానికి జస్ట్ ఐడియాలజీ లాగా అనిపిస్తుంది. కానీ పక్క దేశాలు మాత్రం దీన్ని చూసి తెగ టెన్షన్ పడుతున్నాయి. ఎంతలా అంటే 2023లో మన కొత్త పార్లమెంట్ బిల్డింగ్ లో అఖండ భారత్ మ్యాప్ పెడితే చుట్టుపక్కల దేశాలన్నీ
దీన్ని సీరియస్గా అబ్జెక్షన్ రైజ్ చేశాయి. అసలు చరిత్రలో ఎప్పుడూ అంతలా కలిసి ఒకే దేశంగా లేదు కదా అని చరిత్రకారులు కూడా ఈ పాయింట్తో అసలు ఒప్పుకోరు. దీన్ని ఒక వివాదాస్పదమైన విషయంగానే చూస్తారు. ఇలాంటి ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ పట్టుకొని 1925లో కేవలం కొద్ది మందితో మొదలైన ఈ ప్రయాణం 2025 అక్టోబర్ నాటికి కరెక్ట్గా 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. మరి ఈ 100 ఏళ్ల ప్రయాణం తరువాత అసలు వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఇండియా ఫ్యూచర్ రాజకీయాలను పూర్తిగా మార్చేయబోయే ఆ మాస్టర్ స్ట్రోక్ గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. 2025 అక్టోబర్ నాటికి 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సంస్థ ఇక్కడితో ఆగిపోవడం లేదు. రాబోయే రోజుల్లో భారత రాజకీయాలను, సమాజాన్ని శాసించేలా ఒక కొత్త వ్యూహంతో ముందుకు వెళ్తుంది. అయితే ప్రస్తుతం సంఘ్ పరివార్లో జరుగుతున్న అతిపెద్ద పరిణామం ఏంటంటే తమ పాత ముద్రను మార్చుకోవడం. ఇందులో భాగంగానే ముస్లిం బుద్ధిజీవులతో సరికొత్తగా మాటలు జరుపుతూ తమ ఇమేజ్ను మార్చుకుంటున్నారు. అంతేకాదు కేవలం సిటీస్లోనే కాదు, గ్రామాల వరకు 80,000కి పైగా శాఖలను పెంచుకుంటూ దేశమంతా విస్తరిస్తున్నారు. ముఖ్యంగా సాంప్రదాయకంగా వాళ్ళు బలహీనంగా ఉన్న ట్రైబల్ మరియు దళిత వర్గాల్లోకి భారీగా రీచ్ అవుతూ వాళ్ళ పునాదిని విస్తరిస్తున్నారు. ఒకప్పుడు కేవలం కొద్ది మందితో చిన్న గ్రౌండ్లో మొదలైన ఒక ఆలోచన 3 బ్యాచ్ని దాటుకొని ఈ రోజు దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపే స్థాయికి ఎదిగింది. సమాజంలోని ప్రతి వర్గాన్ని వాళ్ళ నెట్వర్క్లోకి తీసుకురావడమే రాబోయే కాలంలో వీళ్ళు సాధించాలనుకుంటున్న అసలైన మాస్టర్ ప్లాన్. చివరిగా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ అనేది భారత సామాజిక రాజకీయ ముఖచిత్రానికి ఒక పెద్ద శక్తి. 1925లో నాగ్పూర్లో చిన్నగా మొదలయ్యి 3 బ్యాండ్లు దాటుకుంటూ ఈరోజు 80,000 కంటే ఎక్కువ శాఖలతో ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థలా ఎదిగింది. సొంత జీవితాలను వదిలేసి సంస్థ కోసం పనిచేసే ప్రచారక్ నెట్వర్క్ క్రమశిక్షణే దీనికి అసలైన భయం. అయితే 100 ఏళ్లు పూర్తి చేసుకున్న దీని చుట్టూ ఉన్న వివాదాలు తగ్గలేదు. విమర్శించే వాళ్ళు ఈ హిందూ రాష్ట్ర ఐడియా వల్లే దేశం యొక్క సెక్యులర్ సిస్టమ్ కి ప్రాబ్లం వస్తుంది అంటున్నారు. గాంధీ హత్య, బాబ్రీ మసీద్ కూల్చివేట వంటి ఘటనలను ప్రస్తావిస్తున్నారు. కానీ సపోర్టర్స్ మాత్రం దీన్ని దేశభక్తి పెంపొందించే సంస్థగా, విపత్తుల సమయంలో నిస్వార్థంగా సేవ చేసే వాలంటీర్ల వ్యవస్థగా నమ్ముతున్నారు. రాజకీయంగా చూస్తే అధికారంలో ఉన్న బీజేపీకి ఇది ఒక బలమైన ఐడియాలజికల్ బ్యాక్ బోన్. ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ ముస్లిం బుద్ధిజీవులతో చర్చలు జరుపుతూ తాము బలహీనంగా ఉన్న గిరిజన దళిత వర్గాల్లోకి, గ్రామ స్థాయిలోకి వేగంగా విస్తరిస్తుంది. మోడర్న్ ఇండియన్ హిస్టరీలో ఈ సంస్థను మర్చిపోలేం. మీ అభిప్రాయం ఏంటో కూడా కింద కమెంట్స్ లో చెప్పండి. పార్ట్ 2 కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి గట్టి మ్యాటర్ ఇంకా చాలా రాబోతుంది.